ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు సాధారణంగా మంచి విద్యావంతులు అవుతారండి. తెలివైన వారు, ప్రతిభావంతులు, ఆలోచనాపరులు, నిజాయితీ కలవారు, చట్టబద్ధమైన పనులను మాత్రమే చేస్తారు, శాంతియుత జీవితాన్ని గడుపుతారు. ఒకవేళ వీరి కళ్ళ ముందు ఎవరికైనా అన్యాయం జరుగుతుందనుకోండి, వీరికి ప్రశ్నిస్తే లాభం లేకపోయినా వారి కోసం వారి వెనక నిలబడతారండి. ఈ మొదటి పాదంలో జన్మించిన వారిపైన సూర్య భగవానుడి యొక్క ప్రభావం, గురుగ్రహం యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించగల సత్తా కూడా వీరిలో ఉంటుందండి. అలానే ఉపాధ్యాయ ఉద్యోగాలు కూడా వీరికి బాగా కలిసి వస్తాయి. ప్రజా నాయకులుగా, ప్రజా అధికారులుగా రాణించగల నేర్పు ఉంటుంది. ఈ ఒకటో పాదంలో జన్మించిన వారిని కనుక చదివించినట్లయితే ఆటంకాలు లేకుండా విద్య అనేది పూర్తవుతుందండి. వీరికి 5 సంవత్సరాలు వచ్చేంత వరకు, పుట్టినప్పటి నుండి 5 సంవత్సరాలు వచ్చేంత వరకు రవిదశ అనేది జరుగుతుందండి. కాబట్టి ఆ సమయంలో చాలా గట్టిగా ఉంటారు. ఆరోగ్యపరంగా మాత్రమే కాదండి, మానసికంగా కూడా చిన్నవారైనప్పటికీ కూడా చాలా ధైర్యంగా ఉంటారు, పిరికివారుగా ఉండరు. 5 సంవత్సరాల నుండి 15 సంవత్సరాలు వచ్చేంత వరకు, ఈ మధ్యలో ఉన్న 10 సంవత్సరాలు కూడా వీరికి చంద్రదశ అనేది జరుగుతుందండి. కాబట్టి ఈ సమయంలో వీరి మనసు నిలకడగా లేకపోవటం కానీ, చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కానీ ఉంటాయండి. మళ్ళీ 15 సంవత్సరాల నుండి 22 సంవత్సరాలు వచ్చేంత వరకు, ఈ మధ్యలో ఉన్న 7 సంవత్సరాలు కూడా వీరికి కుజదశ అనేది జరుగుతుందండి. జీవితం అనేది సాఫీగా సాగిపోతుంది, కానీ ఈ మధ్య సమయంలో వీరికి కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది. 22 సంవత్సరాల నుండి 40 సంవత్సరాలు వచ్చేంత వరకు, ఈ మధ్యలో ఉన్న 18 సంవత్సరాలు వీరికి రాహుదశ అనేది జరుగుతుందండి. కాబట్టి 22 సంవత్సరాల తర్వాత ఉన్నత విద్యా అవకాశాలు వస్తాయి, విదేశాలలో ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అయితే జీవితం అనేది నిదానంగా సాగుతుందండి, నిదానంగా స్థిరపడే అవకాశాలు ఉన్నాయి రాహుదశలో. 40 సంవత్సరాల నుండి 56 సంవత్సరాలు వచ్చేంత వరకు వీరికి గురుదశ అనేది జరుగుతుందండి. కాబట్టి ఈ సమయంలో చాలా చక్కగా ఉంటుంది, సమస్యలు అనేవి తగ్గుతాయి, మీ పైన ఉన్న రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఒక్కొక్కటిగా తగ్గుతాయి, సంపాదనలో కూడా అభివృద్ధి కనిపిస్తుంది, సుఖంగా ఉండగలుగుతారు. 56 సంవత్సరాల నుండి 75 సంవత్సరాలు వచ్చేంత వరకు, ఈ మధ్యలో ఉన్న 19 సంవత్సరాలు వీరికి శని దశ అనేది జరుగుతుందండి. కాబట్టి ఈ సమయంలో చిన్న చిన్న ఆటంకాలు రావటం కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ సమస్యలు రావటం కానీ, ఖర్చులు అధికంగా ఉండటం కానీ, మీరు సంపాదించి పోగు చేసుకున్న డబ్బులో కొంత కుటుంబ అవసరాల కోసం ఖర్చు అవటం కానీ, పిల్లల కోసం ఖర్చు అవటం కానీ జరుగుతుందండి. మళ్ళీ 75 సంవత్సరాల తర్వాత నుండి మీకు బుధదశ అనేది జరుగుతుందండి. మళ్ళీ ఈ సమయంలో, వృద్ధాప్య సమయంలో మళ్ళీ ఉపశమనంగా ఉంటుంది. వృద్ధాప్య సమయం అనేది సాఫీగా సాగిపోతుంది అని చెప్పవచ్చు. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు.